సర్వ ప్రశంసలు సకల పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం ఇస్లాంలో సోదర భావం. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో సూర అల్ హుజరాత్ 10వ ఆయతులో అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు, ఇన్నమల్ ముమినూన ఇఖ్వతున్ ఫఅస్లిహు బైన అఖవైకుం వత్తఖుల్లాహ లఅల్లకుం తుర్హమూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరందరూ అన్నదమ్ములు, మీ మధ్యన సయోధ్య చెయ్యండి, అల్లాహ్ మిమ్మల్ని క్షమిస్తాడు, కరుణిస్తాడు అని అల్లాహ్ తెలియజేశాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో సర్వమానవులందరినీ ఒకే తల్లిదండ్రుల సంతానం అన్నాడు. అలాగే విశ్వసించిన వారందరినీ అన్నదమ్ములు అన్నాడు. కావున విశ్వాసుల మధ్యన సోదర భావం అనేది చాలా తప్పనిసరిగా అవసరం. విశ్వాసుల మధ్యన ఏ సోదర భావం అయితే ఉందో ఆ సోదర భావం గనక దెబ్బతిన్నట్లయితే ముస్లిం సమాజానికి తీరని నష్టం చాలా ఉంది. కావున దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శత్రువుల మాదిరిగా బ్రతుకుతున్నటువంటి తెగల మధ్యన, శత్రువుల కంటే కూడా ఇంకా దారుణంగా కఠినాత్ములుగా ఉన్నటువంటి వర్గాల మధ్యన సోదర భావాన్ని పెంపొందించారు, సోదర భావాన్ని వ్యాప్తి చేశారు. ఇస్లాం ధర్మం విడిగా ఉన్నటువంటి వారిని కలుపుతుందే తప్ప ఇస్లాం ధర్మం కలిసి ఉన్న వారిని ఎప్పుడూ విడదీయదు. ఖురాన్ మరియు హదీసులు మరియు సలఫ్ పండితుల యొక్క మాటలలో కూడా విశ్వాసులు కలిసి ఉండాలని ప్రోత్సహిస్తాయే తప్ప విడిపోవాలని, విడిగా ఉండటంలో ఖైరు ఉందని, విడిపోవడంలో మేలు ఉందని ఎక్కడ కూడా ఖురాన్ మరియు హదీసులలో చెప్పబడలేదు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, విశ్వాసులందరూ కూడా ఒక దేహం లాంటి వాళ్ళు. శరీరంలో ఎక్కడైనా ఒక అవయవానికి నొప్పి కలిగినట్లయితే శరీరం అంతా బాధతో మూలుగుతుంది. అదేవిధంగా విశ్వాసులందరూ కూడా ఒక శరీరం లాంటి వాళ్ళు అని చెప్పారు. అలాగే నిర్మించబడినటువంటి ఒక గోడ లాంటి వారు విశ్వాసులందరూ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. గోడలో ఒక ఇటుకకు మరొక ఇటుక బలం చేకూరుతుంది. ఆ విధంగానే సోదరులందరూ కలిసి ఉండటం, సోదర భావంతో మెలగటం అనేది మీ యొక్క బలం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూర అల్ హుజరాత్ 49 ఆయతులు అల్లాహ్ ఏమంటున్నాడు, ఇన్నమల్ ముమినూన ఇఖ్వతున్ ఫఅస్లిహు బైన అఖవైకుం వత్తఖుల్లాహ లఅల్లకుం తుర్హమూన్. విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు అని అల్లాహ్ తెలియజేశాడు. సర్దుబాటుకు ప్రయత్నించండి. అన్నదమ్ముల మధ్య ఏమైనా విభేదాలు వస్తే సర్దుబాటుకు ప్రయత్నించండి. వత్తఖుల్లాహ్, మీరు అల్లాహ్కు భయపడండి అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. అల్లాహ్ ఒకవేళ మీ మధ్యన ఏదైనా విభేదాలు వస్తే సర్దుబాటుకు ప్రయత్నించండి. తర్వాత మాట ఏమంటున్నాడు, వత్తఖుల్లాహ్, అల్లాహ్కు భయపడండి. లఅల్లకుం తుర్హమూన్,
మీరు ఇలా చేసినారంటే గనక మీరు కరుణించబడతారు. ఎలా చేస్తే సర్దుకొని పోవాలి. సర్దుకొని పోయి అల్లాహకు భయపడితే అల్లా తాలా వీళ్ళపైన కరుణ చూపుతాడు. ఎవరిపైన? సర్దుకొని పోయే వాళ్ళ మీద, అల్లాహకు భయపడే వారి మీద. సోదరులారా, రంజాను మాసంలో లైలతుల్ ఖద్ర్ ఒకటి ఉంది, ఘనమైన రేయి. ఆ ఘనమైన రేయి ఏ రాత్రిలో ఉందో అన్న విషయం గురించి అల్లా తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తూ ఉంటే దారిలో ఇద్దరు ముస్లింలు గొడవ పడుతున్నారు. గొడవ పడుతూ ఉంటే వాళ్ళ గొడవ సర్ది చెప్పే తరుణంలో ఈ లైలతుల్ ఖద్ర్ గురించి ప్రవక్త గారు మర్చిపోయారు, ఏ రాత్రి ఉన్నది. ఈ యొక్క హదీసు వ్యాఖ్యానంలో ముహద్దీసులు ఏమంటారంటే, ఇద్దరు ముస్లింలు కొట్లాడుకుంటే అల్లా రహ్మత్ వెళ్ళిపోతుందని చెప్పారు. సో కావున ఇక్కడ లైలతుల్ ఖద్ర్ అనేది అల్లా యొక్క కారుణ్యం. అది ఏ రాత్రిలో ఉందో అన్న విషయము చెప్పబడింది, ప్రవక్త గారికి తెలుసు. వీళ్ళ గొడవలో పడి దాన్ని మర్చిపోయారు, వెళ్ళిపోయింది కారుణ్యం. సో కావున ఇక్కడ కూడా అల్లా ఏమంటున్నాడు, బైన అఖవైకుం వత్తకుల్లా ఫఅస్లిహు బైన అఖవైకుం వత్తకుల్లా. మీ అన్నదమ్ముల మధ్యన ఏమైనా వస్తే సర్దుకొని పోండి, అల్లాహకు భయపడండి. అలా చేస్తే మీరు కరుణించబడతారు. లఅల్లకుం తుర్హమూన్, అల్లా రహ్మత్ మీ మీద కురిపిస్తాడు. సో కావున కలిసి ఉంటే అల్లా రహ్మత్ ఉంటుంది, విడిపోతే అల్లా రహ్మత్ వెళ్ళిపోతుంది. అలాగే సోదరులారా, ముహాజిర్లు అన్సార్లు. ముహాజిర్లు ఎవరు? వీళ్ళు అల్లాహ్ మార్గంలో మక్కాలో స్వస్థలం, ఆస్తిపాస్తులు అన్ని వదిలిపెట్టి అల్లాహ్ మార్గంలో వచ్చిన వాళ్ళు. వాళ్ళ యొక్క తెగ వేరు, వాళ్ళ జాతి వేరు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు వేరు. అన్సార్లు ఎవరు? మదీనాలో ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళ అలవాట్లు వేరు, వీళ్ళ తెగలు వేరు, వీళ్ళ పద్ధతి వేరు. కానీ కేవలం లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అనే ఒక కలిమాతో అన్నదమ్ముల కంటే కూడా, రక్త సంబంధికుల కంటే కూడా ఎక్కువగా అనుబంధం అనేది వీళ్ళిద్దరి మధ్యన ఏర్పడింది, అన్సార్ల మధ్యన, ముహాజిర్ల మధ్యన. ఏ కారణము లేదు, కేవలం మేమంతా ఒకటే, మా అందరి ఆరాధ్య దైవం ఒక్కడే అన్నటువంటి మాటను నమ్మాయి. అందుకారణం చేతనే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ విధి విధానాలు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా అల్లా ధర్మంలోకి వచ్చేసిన తర్వాత ప్రాణం కంటే కూడా ఎక్కువగా అన్నదమ్ములుగా మారిపోయారు. సోదరులారా, ఆనాడు మదీనాలో ఉన్నటువంటి అన్సార్ల మధ్యన కూడా ఎన్నో తెగలు, ఎన్నో గొడవలు, ఎన్నో వర్గాలు, ఎన్నో కోపతాపాలు ఉండేవి. అలాగే మక్కాలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన కూడా ఎన్నో వర్గాలు, విభిన్న తెగలు ఉండేవి. కానీ అటు అన్సార్లు కానీ ఇటు ముహాజిర్లు కానీ ఇస్లాం స్వీకరించిన తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ వర్గాలు, ఆ భేదాలు, ఆ యొక్క విభేదాలు ఇవన్నీ వెళ్ళిపోయి ఒకే దేహం లాగా కలిసిపోయారు, ఒకే గోడలాగా కలిసిపోయారు. మరి అదే ఇస్లాం ఈరోజు మన జీవితాల్లో కూడా ఉంది. మరి వాళ్ళల్లో వచ్చిన మార్పు మనలో ఎందుకు రావడం లేదు? ఇది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. సోదరులారా, విశ్వాసుల మధ్యన ఏ విధమైనటువంటి అవినభావ సంబంధం ఉండాలి, ఏ విధమైనటువంటి మైత్రి, ప్రేమ, సాన్నిహిత్యం అనేది ఉండాలి అంటే అది సహాబీల జీవితంలో మనకు అద్దం పట్టినట్లుగా కనబడుతుంది. సోదరులారా, మక్కా నుంచి మదీనాకు వలస వచ్చినటువంటి ముహాజిర్లతో మదీనాలో ఉన్నటువంటి అన్సార్లకు సహవాసం ఏర్పరిచారు, సోదర భావాన్ని పెంపొందించారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు వారిని మదీనాలో అన్సార్ తెగకు చెందినటువంటి సాద్ బిన్ రబీ రజియల్లాహు వారితో సాన్నిహిత్యం ఏర్పరిచారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు వారు, సాద్ బిన్ రబీ రదియల్లాహు వారు వీరిద్దరికీ తోడు చేశారు.
అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు వారు మక్కా నుండి కట్టుబట్టలతో వచ్చారు, ఏమీ లేదు. ఆయనకు సాద్ బిన్ రబీ రదియల్లాహు అన్హు వారు సహాయం చేయాలి. ఆ విధంగా సాద్ బిన్ రబీ రదియల్లాహు అన్హు వారికి అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఏమవుతారండి? ఏమీ కారు. ఆయన ఇస్లాం స్వీకరించినటువంటి ఒక ముస్లిం సోదరులు. అలాంటి అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు వారితో అంటున్నారు, అబ్దుర్రహ్మాన్, నాకు చాలా ధనం ఉంది, ఆ ధనంలోని సగం వాటా నేను నీకు ఇచ్చేస్తాను. అలాగే నాకు 2 భార్యలు ఉన్నారు, నీవు కోరినటువంటి ఆమెకు నేను విడాకులు ఇస్తాను. వారి ఇద్దతు పూర్తయిపోయిన తర్వాత నువ్వు కోరిన విధంగా వివాహం చేసుకోవచ్చు అని చెప్పారు సాద్ బిన్ రబీ రదియల్లాహు అన్హు వారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు వారు, ఇవేవి నాకు అవసరం లేదు, నాకు మార్కెట్కు దారి చూపించండి అని అన్నారు. మార్కెట్కి వెళ్ళినటువంటి అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు వారు చిన్న వ్యాపారంతో మొదలు పెట్టారు. అనతి కాలంలోనే ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిపోయారు. చెబుతున్న మాట ఏమిటంటే సోదరులారా, సాద్ బిన్ రబీ రదియల్లాహు అన్హు వారు ఆయన అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు వారి పట్ల చూపినటువంటి సోదర భావం, ఆ ప్రేమ, ఆ మైత్రి ఏదైతే ఉందో ఎంతగా మనము ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి విషయం ఒక్కసారి ఆలోచించండి. ఇందులో అల్లాహ్ ప్రసన్నత తప్ప ఇంకేమైనా స్వార్థం వారికి ఉందా? ఏ స్వార్థము లేదు. అలాంటి సోదర భావం, అలాంటి ప్రేమ, అలాంటి మైత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు నేర్పి ఉన్నారు సోదరులారా. అందుకోసమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తన కోసం ఇష్టపడేదాన్నే తన తోటి సోదరుని కోసం ఇష్టపడనంత వరకు మీలో ఎవరు కూడా ముస్లిం కాలేరు అని అన్నారు. మీలో ఎవరు కూడా మోమిన్ కాలేరు అని చెప్పారు. అదేవిధంగా సాద్ బిన్ రబీ రదియల్లాహు అన్హు వారు తన కోసం దేన్నైతే ఇష్టపడ్డారో, తన కోసం దేన్నైతే కోరుకున్నారో, అదే అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు వారు కూడా కావాలని కోరుకున్నారు. ఇదే నిజమైనటువంటి విశ్వాసం, ఇదే నిజమైనటువంటి ఇస్లాం. మరి అలాంటి విశ్వాసం, అలాంటి ఇస్లాము మన జీవితాల్లో కూడా వచ్చినట్లయితే మనము కూడా సాఫల్యం పొందిన వారం అవుతాం సోదరులారా. ఒకానొక సందర్భంలో బిలాల్ రదియల్లాహు అన్హు వారిని అబూజర్ గిఫారీ రదియల్లాహు అన్హు వారు ఒక మాట తిట్టేశారు. నీ తల్లి గురించి, బిలాల్ రదియల్లాహు అన్హు వారి యొక్క తల్లి గురించి ఒక మాట టక్కున అనేశారు. బిలాల్ రదియల్లాహు అన్హు వారికి చాలా బాధ కలిగి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఫిర్యాదు చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అబూజర్, నీలో ఇంకా అజ్ఞానపు కాలము నాటి కొన్ని చేష్టలు పోలేదయా అని అన్నారు. ఈ మాట వినగానే అబూజర్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త చెప్పినటువంటి ఆ ఒక్క మాటతో బాధపడిపోయి కింద పడుకున్నారు. బిలాల్, నీ కాలితో నా చెంప మీద తొక్కనంత వరకు నేను ఇక్కడి నుంచి లేయను, నన్ను క్షమించు అని క్షమాపణ కోరారు. బిలాల్ రదియల్లాహు అన్హు వారు ఎవరు? బానిస అనబడేటువంటి ఒక మామూలు వ్యక్తి. అబూజర్ గిఫారీ రదియల్లాహు అన్హు వారు ఎవరు? ఈయన గిఫారా తెగకే నాయకుడు, ఉన్నతమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు, తమ జాతిలో తమ తెగలో పేరు ప్రాఖ్యాతలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అబూజర్ గిఫారీ రదియల్లాహు అన్హు వారు. ఈయనేమో బానిస, కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగా లేనటువంటి బానిస. ఆఫ్టర్ ఆల్ వాడి ముందు నేనేంట్రా తలదించేది? ఈ అహంభావం వాళ్ళలో లేదు. నా పేరేంటి, నా గొప్పతనం ఏంటి, నేనేంటి, ఆఫ్టర్ ఆల్ వాడి ముందర నేను తలదించడమా? ఈ అహం అనేది వాళ్ళలో ఎన్నడూ లేదు సోదరులారా. మరి గిఫారా తెగకు నాయకుడైనటువంటి అంతటి గొప్ప వ్యక్తి ఒక బానిస ముందర తల వంచడానికి కారణం ఏమిటి సోదరులారా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటలను వాళ్ళు హృదయానికి తీసుకున్నారు, తమను తాము సంస్కరించుకున్నారు. ఇదే సంస్కరణ, ఇదే ప్రవక్త మాటల పట్ల విధేయత, ఇదే అల్లాహ్ గ్రంథం పట్ల విధేయత మనలో గనక ఉంటే ఎన్ని పట్టింపులు, ఎన్ని పంతాలు, ఎన్ని యొక్క విభేదాలు ఉన్నప్పటికీ కూడా మనము 4 అడుగులు దిగి వచ్చి మరి కలిసిపోవడానికి సిద్ధంగా ఉంటాం. కావున సోదరులారా, ఇస్లాం ధర్మం కలయికతో బలపడింది సోదరులారా. ఇస్లాం ధర్మం అనేది తెగలు కలిసిపోవడం వల్ల బలపడింది సోదరులారా.
ఇస్లాం ధర్మం అనేది కులాలు, మతాలు, వర్గాలు, వైషమ్యాలు అన్నీ కలిసి మనందరి దేవుడు ఒక్కడే అనేటువంటి ఆ మాటతో ఇస్లాం ధర్మం బలపడింది సోదరులారా. ఇది మనం ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా సహాబీల మధ్యన సోదర భావం అనేది నిండుగా పుష్కలంగా ఉండేది సోదరులారా. ఆ సహాబాలే మనకు కూడా ఆదర్శం. కావున అలాంటి సహాబీలనే మనం ఆదర్శంగా తీసుకోవాలి. హునైన్ యుద్ధంలో ముస్లిములు భారీగా యుద్ధధనం గెలిచారు. మళ్ళీ గనీమత్, గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఇంకా అనేక మంది ఖైదీలు, చాలా యుద్ధ సామాగ్రి అంతా దొరికింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముహాజిర్లకు పంచిపెట్టారు, అన్సార్లకు ఏమి ఇవ్వలేదు. అన్సార్లలో కలకలం మొదలయ్యింది. ఏమిటి, మెడలు నరికించుకోవటానికైతే మనము కావాలి, అలాగే ధనం పంచిపెట్టడానికైతే ముహాజిర్లు కావాలా? మొత్తానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ మక్కా వాసుల వైపునకే మొగ్గిపోయారు అనే వదంతులు వ్యాపింపజేశారు కొంతమంది. ఆ మాటలలో చాలామంది అన్సార్లు బాధపడిపోయారు. చాలామంది అన్సార్లు మౌనం పాటించారు. ఈ విధంగా అనుకుంటున్నారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలిసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రహస్యంగా మీటింగ్ ఏర్పాటు చేశారు. కేవలం అన్సార్లకే, ముహాజిర్లను రానివ్వలేదు. కేవలం అన్సార్లను కూర్చోబెట్టి ప్రసంగం చేశారు. ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం చేశారు. అన్నారు, అన్సారులారా, మీలోని కొందరు ఈ మాటలు అన్నారని నా చెవికి వినపడ్డాయి. నేను చెబుతున్న మాటలను మీరు జాగ్రత్తగా వినండి. ఏమి, మీరు మార్గం తెలియని వారుగా ఉన్నప్పుడు అల్లాహ్ తాలా నా ద్వారా మీకు మార్గం చూపలేదా? అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా నా ద్వారా మీ యొక్క గౌరవోన్నతులను పెంచలేదా? అల్లాహ్ సుబ్హానహు తాలా నా ద్వారా మీ యొక్క పేదరికాన్ని నిర్మూలించలేదా? అల్లాహ్ సుబ్హానహు తాలా నా ద్వారా మీకు అనేక మేళ్లను ప్రసాదించలేదా అన్నారు. వాటన్నిటికీ కూడా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అనుగ్రహాలు మా మీద ఉన్నాయని చెప్పారు అన్సార్లు. అన్సారులారా, మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఒకవేళ మేము ఒక లోయలో నడుస్తూ ఉంటే ముహాజిర్లు ఒకవైపు, అన్సార్లు ఒకవైపు ఉంటే నేను అన్సార్లతో పాటే ఉంటానని చెప్పారు. మరియు అన్నారు, అన్సారులారా, నేను ఈ యొక్క హునైన్ యుద్ధంలో మాలి గనీమత్ అంతా కూడా ముహాజిర్లకు పంచడానికి గల కారణం ఏమిటంటే, వాళ్ళు అల్లాహ్ కోసం, ఆయన ధర్మం కోసం కట్టుబట్టలతో మక్కా నుంచి వచ్చేశారు. చిల్లి గవ్వ కూడా ఆస్తి తెచ్చుకోలేదు. వాళ్ళు కటిక పేదరికంలో ఉన్నారు. ఒక పూట తింటే 2 పూటల పస్తులు ఉంటున్నారు. ఆ విధమైనటువంటి కటిక పేదరికంలో ఉన్నారు. వారికి మాత్రమే పంచిపెడితే వారు కూడా అన్సార్లు స్థాయికి వచ్చేస్తారన్న ఉద్దేశంతో పంచడం జరిగిందే తప్ప మీకేదో కొరవ చేయాలని కాదు అని చెప్పడంతో విషయం అర్థమైపోయింది. అన్నారు, ఇక్కడ నుండి ముహాజిర్లందరూ కూడా మాలే గనీమతు, యుద్ధ ధనం తమతో పాటు తీసుకెళ్తున్నారు. కానీ మీరు మాత్రము ప్రవక్తను మీ వెంట తీసుకెళ్తున్నారు. మీకెవరు కావాలి? యుద్ధ ధనం కావాలా, ప్రవక్త కావాలా? అల్లాహ్ యొక్క ప్రవక్త, మాకు యుద్ధ ధనం వద్దు, మాకు ప్రవక్తే కావాలన్నారు అన్సార్లు. గుర్తుపెట్టుకోండి, నేను జీవితాంతం మీతో పాటు ఉంటానని మాట ఇచ్చారు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయే చివరి గడియల్లో కూడా అన్సార్లతో పాటే ఉన్నారు. అల్హమ్దులిల్లా. సోదరులారా, విశ్వాసులంటే ఇలాగే ఉంటారు. ఏదైనా విభేదం ఏర్పడినప్పుడు, ఏదైనా మనస్పర్ధ ఏర్పడినప్పుడు, ఖురాన్ వాక్యం వచ్చినా, ప్రవక్త గారి మాట వచ్చినా మేము విన్నాము, విధేయత చూపుతున్నాము, మమ్మల్ని మేము చక్కదిద్దుకుంటాము అన్నటువంటి మాట పలుకుతారే తప్ప మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నటువంటి వితండ వాదన ఎవరు కూడా చెయ్యరు. కావున చెబుతున్న మాట ఏమిటంటే, విశ్వాసులు పరస్పరం తమ యొక్క వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి. విశ్వాసులు పరస్పరం తమ యొక్క విషయాలను సరిదిద్దుకొని కలిసిపోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగానే ఇస్లాం ధర్మం, అది ఒక జమాతు కావచ్చు, ఒక వర్గం కావచ్చు, ఒక మసీదు కమిటీ కావచ్చు, ఒక ఊరు కావచ్చు, ఒక కుటుంబం కూడా కావచ్చు, అటువంటప్పుడు చక్కదిద్దుకొని సంస్కరించుకొని సరిదిద్దుకున్నప్పుడే సవ్యంగా అది ముందుకు సాగగలుగుతుంది. సోదరులారా, ఒక రైతు ఎడ్ల బండి నడుపుతూ ఉంటాడు.
2 ఎడ్లు సమానంగా వెళితేనే ఆ బండి ముందుకు సాగుతుంది. ఒక ఎద్దు వెనకబడిపోయి ఒక ఎద్దు ముందు పరిగెడుతూ ఉంటే ఆ బండి సవ్యంగా ముందుకు సాగదు సోదరులారా. కావున ఖచ్చితంగా మనల్ని మనం అనేది సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఆల్ ఇమ్రాన్ 103 ఆయతలో అంటున్నాడు, వఅతసిము బిహబిలిల్లాహి జమీఅన్ వలా తఫర్రకు వద్కురు నిఅమతల్లాహి ఇద్ కున్తుం అలైకుం ఫఅల్లఫ బైన ఖులూబికుం ఫఅస్బహ్తుం బినిఅమతిహి. అల్లాహ్ తాలా అంటున్నాడు, ఏమి మీరందరూ కూడా కలిసి అల్లాహ్ యొక్క త్రాడును గట్టిగా పట్టుకోండి, విడిపోకండి, చీలిపోకండి. అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాలను గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మీరు అగ్ని గుండం ఆఖరి అంచులకు చేరుకోగా అల్లాహ్ మిమ్మల్ని దాని నుంచి కాపాడాడు, రక్షించాడు అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. కావున అందరూ కలిసి అల్లాహ్ త్రాడును అంటే ఖురాన్ గట్టిగా పట్టుకున్నట్లయితే ఎంతటి విభేదం వచ్చినా, ఎంతటి సమస్య వచ్చినా ఖచ్చితంగా మనం అనేది ఏకమైపోతాము సోదరులారా. ఈనాడు ముస్లిముల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, కొందరు దుర్మార్గులు ఇస్లాం ధర్మం మీద బురద జల్లుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తిడుతున్నారు, ఆయన మీద నిందలు వేస్తున్నారు. ఖురాన్ గ్రంథంలో వాక్యాలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇస్లాంలో ఉన్నటువంటి చట్టాలను ఒక్కొక్కటిగా పీకివేయాలని చూస్తూ ఉన్నారు. ఇస్లాముకు సంబంధించినటువంటి చిహ్నాలను అగౌరవపరుస్తున్నారు. కానీ మన ముస్లిములలో కొంతమందికి ఇవేవి పట్టవు. ప్రవక్తను తిట్టినా ఈయనకు బాధ కలగదు, ఇస్లాం ధర్మం మీద బురద జల్లినా ఈయనకు బాధ కలగదు. తనతో పాటు నమాజ్ చదివే ఒక ముస్లిం ఏదైనా అంటే ఇక వాడి శత్రువే, వాడి మీద మూకుముడిగా యుద్ధానికి దిగుతాడు. ఇంకా ఇంతటి దౌర్భాగ్యమైన స్థితి నేడు ముస్లిముల్లో ఉంది. ప్రవక్తను తిడుతున్నారు, నేను వాడికి సమాధానం చెప్పాలి, నా హృదయానికి బాధ కలుగుతుంది, అలాంటి వారికి నేను సత్యాన్ని బోధించాలి అన్న ధ్యాస ఉండదు. ఇస్లాం ధర్మం మీద బురద పడుతుంది, నా వంతు ప్రయత్నంగా, నా జ్ఞానంతో, నా కృషితో నేను ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పాలి అన్నటువంటి బాధ కూడా ఉండదు. అవేమీ పట్టవు. ఎవడో తనతో పాటు నమాజ్ చదివా ఒక ముస్లింతో చిన్న విభేదం ఏర్పడితే ఇంకా వాడి మీదకి యుద్ధమే ప్రకటించేస్తాడు. చూడండి, మన ఆలోచనలు, మన మనస్తత్వాలు, మన బుద్ధులు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఇస్లాం ధర్మానికి తీవ్రమైన నష్టం కలుగజేస్తున్న శత్రువులు బయట ఉన్నారు. వాళ్ళ మీద నీకు కోపం లేదు, వాళ్ళ మీద నీకు కక్ష లేదు. నీతో పాటు కలిమా బలిగిన, నీతో పాటు నమాజ్ చదివిన ముస్లిం సోదరుడి మీద నీకు కక్ష ఉంది, పగ ఉంది. ఇంకెక్కడ నీ ఈమాన్? అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు? అవిశ్వాసుల కొరకు వాడు శత్రుత్వం వహిస్తారు. ఎవరు? సహాబీలు. విశ్వాసులు పరస్పరం కరుణ చూపుకుంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాబీల గురించి అన్నారు. అందుకోసమే అవిశ్వాసులు తమ తండ్రులు యుద్ధంలో ఉన్నప్పుడు కూడా కత్తెత్తారు సహాబీలు. అలాగే విశ్వాసులతో ఏదైనా చిన్న మాట వచ్చి ప్రవక్త ఒక మాట చెప్తే కన్నీళ్లు కార్చుకొని ఏకమైపోయేవాళ్ళు. అందుకే కదా అల్లాహ్ తాలా వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి అని అన్నారు. కావున సోదరులారా, ఈ విధమైనటువంటి వ్యవహారం ముస్లిముల్లో ఉంటే ఇస్లాంకి, ముస్లిం సమాజానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. మారాలి, మార్పు రావాలి. ఇమామ్ ఇబ్న్ జౌజీ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు, సిఫత సఫ్వా 1/121లో తెలియజేశారు. ఆయన ఖందక యుద్ధంలో అలీ రదియల్లాహు అన్హు వారు విరోచితంగా పోరాడుతున్నారు. పోరాడుతున్నటువంటి సమయంలో ఒక శత్రువుని కింద పడేశారు. కింద పడేసి ఛాతి మీద కూర్చున్నారు అలీ రదియల్లాహు అన్హు వారు. కూర్చొని అతన్ని కొట్టబోతున్నారు బలంగా. ఆ సమయంలో ఆ అవిశ్వాసి అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క ముఖం మీద ఉమ్ము ఊశాడు. అలీ రదియల్లాహు అన్హు వారు అతన్ని విడిచిపెట్టేసి కామ్గా అక్కడి నుంచి లేచి వచ్చారు. చూస్తున్నటువంటి ముస్లింలు అందరూ ఆశ్చర్యపోయారు. ఏమైంది అలీ, ఏం చేస్తున్నావు? శత్రువు నీ చేతిలో చావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఓడిపోయాడు. అలాంటి వ్యక్తి ఉమ్ము ఊస్తే నువ్వు వదిలిపెట్టి వచ్చావేంటి?
అప్పుడు అలీ రదియల్లాహు అన్హు వారు అన్నారు, ఇప్పటి వరకు నేను అతనితో పోరాడింది అల్లా ధర్మం కోసం, కానీ అతను ఉమ్ము ఊసింది నా ముఖం మీద ఊశాడు, ఇది నా పర్సనల్. ఇప్పుడు కూడా నేను అతను చంపితే ఇది పర్సనల్ రివెంజ్ అవుతుంది. నేను ఇప్పుడు దాకా పోరాడింది అల్లా కోసమే, నేను అల్లా కోసమే పోరాడతాను, కానీ అతను ఉమ్ము ఊయటం అనేది అది నా పర్సనల్ విషయము, నా పర్సనల్ విషయం మీద నేను పగ తీర్చుకోవాలని నాకు లేదు, అల్లా ధర్మం కోసం నేను పోరాడతానని చెప్పారు. ఈరోజు ఇస్లాం ధర్మం కోసం దావా పని కానీ, జమాతులు కానీ, మస్జిదులు కానీ, ఈ కార్యక్రమాల్లో ఏదైనా సరే మనము పాల్గొనాలన్నా కూడా, ఏదైనా మన వంతు సహాయ సహకారం చేయాలన్నా కూడా, అలాంటి వాటి కోసం మనం పర్సనల్ విషయాలను తీసుకొని వచ్చేసి ఇక్కడ రివెంజ్ తీర్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా చాలా చోట్ల మస్జిదులలో జరుగుతున్నాయి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. చాలా చోట్ల, నిజంగా చాలా చోట్ల మేము తిరుగుతున్నాం, చూస్తున్నాం సోదరులారా. ఏదైనా ఒక మాట వస్తే ఆ రోజు నుంచి మస్జిద్కి రావడం మానేస్తారు, ఆ రోజు నుంచి మస్జిద్కి చందా ఇవ్వటం మానేస్తారు, ఆ రోజు నుంచి దావా కార్యక్రమాలకు రావటం మానేస్తారు. ఇది అల్లాకు సుతరాము ఇష్టం లేదు సోదరులారా. ఎందుకంటే మనం ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ చేసే పుణ్యకార్యాలన్నీ అల్లా కోసం మనం చేస్తున్నాము. ఏ అబ్దుల్లా కోసమో ఏ అబ్దుల్ రహమాన్ కోసమో మనం చేయడం లేదు, అల్లా కోసం మనం చేస్తున్నాం. నేను మజీదుకు చందా ఇస్తున్నాను, దేనికోసం ఇస్తున్నాను? నా ఆఖిరత్ కోసం నేను ఇచ్చుకుంటున్నాను. రెండోది, దావా పనిలో పాల్గొంటున్నాను, ఇది ఎవరి కోసం చేస్తున్నాను? నా ప్రభు యొక్క ధర్మాన్ని ప్రజలకు చేరవేయడానికి చేస్తున్నాను. నేను వేరే చోట ఇస్తున్నానండి, ఇక్కడ ఆగిపోతుంది కదండి, ఒక వ్యవస్థ ఆగిపోతుంది కదా. సో కావున మన ద్వారా నష్టం జరగకూడదు. చాలా చోట్ల ముస్లిములు ఇదే అవివేకంలో కొట్టుకుపోతున్నారు సోదరులారా. కావున అల్లా కోసం చేసే కార్యక్రమాలలో మనుషులతో ఎన్ని విభేదాలు వచ్చినా, మనుషులతో ఎన్ని గొడవలు వచ్చినప్పుడు కూడా చేసే కార్యక్రమాలు ఆగకూడదు సోదరులారా. అలా చేస్తే మనం ఎవరికో వ్యక్తులకు నష్టం చేసినట్టు కాదు, స్వతహాగా మన ధర్మానికి మనం నష్టపరుచుకున్నట్లు సోదరులారా. అలాగే ఎక్కువగా ఏదైనా కొన్ని విషయాలు మనస్సుకు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు సోదరులారా. ఎందుకంటే చాలామంది, మీకు తెలియదండి, వాడు నన్ను అలా అన్నాడు, ఇలా అన్నాడు, అలా దుష్ప్రచారం చేశాడు, ఇలా దుష్ప్రచారం చేశాడు, నా మనసు విరిగిపోయింది, అలా ఇలా అంటూ ఉంటారు. కానీ నిజంగా మనము నిజాయితీ పరులమే అయితే గనక, నిజంగా మనము సత్యం మీద ఉంటే గనక, ఎవరు ఎన్ని మాటలు కల్పించినా, ఎవరు ఎన్ని అసత్యాలు కల్పించినా బాధపడాల్సినటువంటి అవసరం లేదు సోదరులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ముసలావిడితో పాటు వెళ్తున్నారు, ఆమె సామాగ్రి అంతా నెత్తి మీద మోసుకొని వెళ్తున్నారు. ప్రవక్త గారు అడిగారు, అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, ముహమ్మద్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చారంట, మా దేవి దేవతల ఆరాధన నుండి దూరం చేస్తున్నారంట, భార్య భర్తలకు తెంచేస్తున్నాడంట, తల్లి కొడుకులకు కాకుండా చేస్తున్నాడంట, తెగల మధ్యన గొడవలు పెడుతున్నాడంట, మంత్రగాడంట, తంత్రగాడంట, ఇంకా కవిత్వాలు బోధిస్తాడంట, అతని కుట్ర నుండి, అతని యొక్క విపత్తు నుండి నేను పారిపోతున్నాను అని చెప్పింది ఆమె. అర్థమైందా? చాలా దూరం పోయిన తర్వాత, నాకు మూట ముల్లె బరువు అన్ని మోసిచ్చి సహాయం చేసినావు నాయన, ఏ తల్లి కన్న బిడ్డవో సల్లగా ఉండని దీవిస్తాంది. అమ్మా నువ్వు ఇప్పుడు దాకా ఏ మొహమ్మద్నైతే తిట్టావో ఆ మొహమ్మద్ నేనేనమ్మానని చెప్పారు. నువ్వా? ఇంత మంచివాడివి నువ్వా? అయితే నేను విన్నదంతా అబద్ధం, నేను విన్నదంతా అబద్ధము, నువ్వు ఇలాంటి వాడివి కాదు అని చెప్పి ఆమె అప్పుడు ఇస్లాం స్వీకరించింది. అల్హమ్దులిల్లా. చెబుతున్న మాట ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఎన్ని అబాండాలు వేశారు. ఆయన తల్లిదండ్రులు తల్లి బిడ్డలకు కాకుండా చేస్తాడంట, భార్య భర్తలు విడదీస్తాడంట, తెగల మధ్యన గొడవలు పెడతాడంట, ఏవేవో చెప్పారు. కానీ ఆ ముసలావిడికి సత్యం అర్థమైందా లేదా? నీ గురించి కూడా ఎవరెన్ని అబాండాలు వేసినా, ఎవరెన్ని నిందలు వేసినా, నువ్వు నిజాయితీ పరుడు అయితే ఖచ్చితంగా నీ యొక్క నిజాయితీ ఏదో ఒక రోజున ప్రజలకు తెలుస్తుంది. ఆ రోజున వీళ్ళు కల్పించిన అబద్ధాలు, వీళ్ళు కల్పించినటువంటి మాటలు అసత్యాలను అర్థమైపోతాయి. నీ గౌరవము, నీ పేరు, నీ ప్రాఖ్యాత రెట్టింపు అవుతుంది తప్ప ఏమీ తగ్గిపోదు. కాకపోతే ఓర్పు సహనంతో ఉండాలి. ఆమె దారి గుండా తిడుతూ ఉంటే ఎలా ప్రవక్త గారు మౌనం వహించారు?
అలా మనం కూడా మౌనం వహించాలి. అప్పుడే అల్హమ్దులిల్లా ఎలాంటి ఇబ్బంది కూడా మనకు కలగదు సోదరులారా. కావున ఎవరో అన్నారని, ఏదో నిందలు వేశారని భయపడి బాధపడాల్సినటువంటి అవసరము లేదు సోదరులారా. దాని తర్వాత సామరస్యం కోసం, శాంతి కోసం ఒక 4 అడుగులు మనం కిందకి దిగితే ఎలాంటి తప్పు లేదు సోదరులారా. హుదైబియా ఒప్పందంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా ముష్రికులు ఉత్తరం రాయిస్తున్నారు. మక్కా ముష్రికుల కొరకు ఉత్తరం రాయిస్తున్నారు. అయితే ఆ సమయంలో రాసేవారు అల్లా యొక్క రసూల్ అని రాశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు రాసేటప్పుడు అల్లా యొక్క రసూల్ అని రాశారు, అల్లా యొక్క ప్రవక్త. మక్కా ముష్రికులు అన్నారు, ఆపండి, ఈ మాట కొట్టేయండి, ఈ మాట రాయొద్దు. అల్లా యొక్క ప్రవక్త అని మేము ఒప్పుకుంటే ఇంకా మీకు మాకు గొడవలు ఎందుకు? మేము ఒప్పుకోవట్లేదు కాబట్టే కదా గొడవలు. కాబట్టి అల్లా యొక్క ప్రవక్త, అల్లా రసూల్ అనే మాట తొలగించండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెరిపేయమన్నారు. అలీ రదియల్లాహు అన్హు వారు నేను చెరపలేని ప్రవక్త అన్నారు. సరే, పేరు ఎక్కడుందో చెప్పు, నేనే చెరిపేస్తా అన్నారు. ప్రవక్త గారు కొట్టేశారు, అల్లా రసూల్ అనే పేరు తీసేశారు. సామరస్యం కోసం, శాంతి కోసం ఆయన ప్రవక్తే, ఆయన అల్లా యొక్క ప్రవక్తే, సత్యం మీద ఉన్నాడు, అదే నిజం. అయినప్పటికీ కూడా సామరస్యం కోసము, ప్రేమ కోసము, మైత్రి కోసము కలవటానికి ఆయన ఏం చేశారు? ప్రవక్త అయినప్పటికీ ఓ మెట్టు దిగారు. సరే, ఆయన నిజం మీదే ఉన్నారు, సత్యం మీదే ఉన్నారు. ప్రవక్త అనే మాట కొట్టివేసినంత మాత్రాన ఆయన ప్రవక్త కాకుండా పోయారా? సో మనము కూడా చెప్పేది నిజమే, మనం సత్యం మీదే ఉన్నాం. అవతల వాడే మనల్ని అపార్థం చేసుకున్నాడు, అవతల వాడే మన మీద నిందలు వేశాడు, తగ్గుదాం, 4 అడుగులు తగ్గుదాం. మనము 4 అడుగులు తగ్గితే ఒక మైత్రి ఏర్పడతాదంటే అంతకంటే ఇంకేం కావాలి? మనం 1 అడుగు వెనక్కి వేస్తే సోదర భావం ఏర్పడతాదనంటే అంతకంటే ఇంకేం కావాలి? మనం 1 అడుగు వెనక్కి తగ్గితే జమాత్ అంతా ఏకమవుతారనంటే అంతకంటే ఇంకేం కావాలి? జమాతు నాశనం అయిపోయినా పర్వాలేదు, సోదరులు విడిపోయినా పర్వాలేదు, నేను మాత్రం 1 అడుగు కూడా తగ్గేదంటే తగ్గేదే లేదు అనంటే అలాంటి దుర్మార్గాన్ని అల్లా ఎలా ఇష్టపడతాడు సోదరులారా? కావున ప్రవక్త జీవితం అడుగడుగున మనకు ఆదర్శం సోదరులారా. మరి ఆయన అల్లా యొక్క ప్రవక్తే అయినప్పటికీ కూడా ఎందుకు కొట్టేశారు? అక్కడ సామరస్యం అవసరము, అక్కడ తగ్గటం అవసరము. ఇది ప్రవక్త జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము సోదరులారా. ఇమాం ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి గారు తెలియజేశారు, విశ్వాసులు పరస్పరం ఐక్యతతో కలిసి ఉండాలి. ఐక్యతను విడగొట్టేటటువంటి ప్రయత్నము శైతానుది, కావున మీరు శైతానును గెలిపించకండి అని అన్నారు. ఇమాం హసన్ బస్రీ రహ్మతుల్లాహి గారు అన్నారు, విశ్వాసుల మధ్యన పరస్పరం కరుణ, ప్రేమ అనేది ఉండాలి. విశ్వాసుల మధ్యన ఎవరైతే కరుణ చూపరో అలాంటి వారిలో బలహీన ఈమాన్, జూఫుల్ ఈమాన్, బలహీనమైన విశ్వాసం ఉంది అని చెప్పారు. ఎవరు? ఇమాం హసన్ బస్రీ రహ్మతుల్లాహి గారు. కావున సోదరులారా, ఇస్లాం ధర్మం అనేది కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, వైషమ్యాలు లేవు, మనమంతా అన్నదమ్ములము అనే ఒక మాటతో ఇస్లాం ధర్మం బలపడింది. ఆ బలాన్ని మన చేజేతులారా మనం చెడగొట్టుకోకూడదు. కావున ఒక చోట ఒక జమాతు కానీ, ఒక మజీద్ వ్యవస్థ కానీ, ఒక దావా టీం కానీ, అందులో పనిచేసే ఒక్క మనిషి లెఫ్ట్ అయిపోయినా కూడా అది తీరని నష్టమే, అది తీరనటువంటి నష్టమే సోదరులారా. కావున ఒక్క మనిషి అందులో నుంచి వెళ్ళిపోయినా బలహీనత పడిపోయినట్టే, బలం తగ్గిపోయినట్టే. కావున అల్లా కోసము ఏకం కావాలి, అల్లా కోసము ఒక్కటవ్వాలి సోదరులారా. అల్లా ధర్మం కోసము ముందుకు నడవాలి సోదరులారా. అల్లా ధర్మం కోసము మనల్ని మనము సరిదిద్దుకోవాలి, అల్లా ధర్మం కోసం రాజీ అయిపోవాలి సోదరులారా, ఎవరి కోసమో కాదు. ఎందుకంటే తాము ఒక ఆఫీసులో ఎక్కడైనా పని చేస్తున్నారంటే పై యజమాని ఎన్నో మాటలు అంటారు, అయినా కూడా పడతారు.
ఎక్కడైనా ఒక వ్యాపారం చేస్తున్నారంటే ఆ వ్యాపారంలో ఎన్నో లొసుగులు వస్తాయి, అయినప్పటికీ కూడా పడతారు. నిద్ర లేచినప్పటి నుంచి మనము ముస్లిమేతర సోదరులతో ఎన్నో వ్యవహారాలు, వ్యాపారాలు, లావాదేవీలు నడుపుతూ ఉంటాం. ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి, కానీ వాటన్నిటిని మనం పట్టించుకోము. కానీ మన మిత్రుల మధ్యన ఏదైనా ఒక మాట వచ్చిందంటే సంవత్సరాల తరబడి తెగదింపులు చేసుకోవటం అన్నది జరుగుతూ ఉంది నేడు ప్రతి చోట సోదరులారా. అదేంటి? బయట సమాజంలో ముస్లిమేతరుల సోదరుల పట్ల నీకున్న కరుణ తోటి ముస్లిం సోదరుల పట్ల లేదా? బయట నీకు ముస్లిమేతర సోదరుల పట్ల ఉన్నటువంటి యొక్క అనుబంధము, ఆప్యాయత, ఈమాన్ కలిగినటువంటి నీ ముస్లిం సోదరుల పట్ల ఏమయ్యింది? కావున ఇది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి చోట ప్రతి ముస్లిం కూడా తమను తాము ఆత్మ పరిశీలన చేసుకొని చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. లేదంటే గనక వ్యవస్థ దెబ్బతినడం అనేది జరుగుతుంది. వ్యవస్థ దెబ్బతిని చీలికలు ఏర్పడిపోయి ఎక్కడి పని అక్కడ ఆగిపోయిందంటే రేపు కయామత్ రోజున ఒకడని కాదు, మనలో అందరూ జవాబు చెప్పుకోవాలి. మనం అందరం కూడా రేపు అల్లా దగ్గర బాధ్యతదారులమైతే అందరం కూడా అల్లా దగ్గర శిక్షించబడతాం. కాబట్టి నా పరువు కంటే, నా గౌరవం కంటే, నా మాట కంటే, నా పంతం కంటే అల్లా ధర్మానికి నేను ఎప్పుడైతే ప్రాధాన్యతనిస్తానో, అల్లా వాక్యాలకు, ప్రవక్త మాటలకు ఎప్పుడైతే నేను ప్రాధాన్యతనిస్తానో అప్పుడు నాలో నిజమైనటువంటి ఈమాను ఉన్నట్టు సోదరులారా. లేదు, అల్లా యొక్క వాక్యాలతో నాకు పని లేదు, ప్రవక్త మాటలతో నాకు పని లేదు, నా మనసు ఎలా చెప్తే నేను అలా వింటానంటే గనక అలాంటి వాడు అల్లా దాసుడు కాదు, నఫ్సు యొక్క దాసుడైపోతాడు, తన మనోవాంఛల దాసుడైపోతాడు. లేదు, నా ఇష్టాలు కల్లివల్లి అవసరం లేదు, అల్లా యొక్క ఇష్టానికే ప్రాధాన్యత, అల్లా ఏది చెబితే అదే అని నడుచుకునేటటువంటి వాడే నిజంగా తనను తాను సంస్కరించుకున్నవాడు అవుతాడు. కావున సోదరులారా, ఇస్లాం ధర్మంలో సోదర భావానికి పెద్దపీట ఉంది, అది మనం గుర్తించాలి. ఖురాన్ హదీసు జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. లేదంటే వ్యవస్థ దెబ్బతింటుంది. వ్యవస్థ దెబ్బతింటే ఇస్లాంకు నష్టం జరుగుతుంది. ఇస్లాంకు నష్టం జరిగిందంటే ముస్లిం సమాజానికి నష్టం జరుగుతుంది. అలా జరగకూడదంటే ఖచ్చితంగా ఏకతాటిపై నడవాలి, ఒకే మాట వైపు, ఒకే బాట వైపునకు రావాలి. అల్లా ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లటానికి మన శాయశక్తుల ప్రయత్నాలు మనము చేయాలి సోదరులారా. అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా యొక్క వాక్యాలకు, ప్రవక్త మాటలకు విధేయత చూపే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి రక్షించుగాక. అల్లా తాలా మనల్ని కబర్ శిక్ష నుండి కాపాడుగాక. అల్లా మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లా తాలా మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండే భాగ్యాన్ని అల్లా ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీమ్.